నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి నేను ఏదైతే కేసు ఫైల్ చేశానో దాన్ని కన్సిడర్ చేసి నెక్స్ట్ మంత్ 12వ తేదీ నా స్టేట్మెంట్ తీసుకోవడానికి మరి న్యాయస్థానంలో న్యాయమూర్తి గారు మరి అంగీకరించడం జరిగింది. ఖచ్చితంగా కోర్టులో నాకు న్యాయం జరుగుతుంది అనుకుని వచ్చాను. కాబట్టి ఈరోజు మరి న్యాయస్థానంలో న్యాయమూర్తి గారు చెప్పిన దాని ప్రకారం 12వ తేదీ మరి నా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఫర్దర్ కేసు మూవ్ అవుతుంది. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా మరి క్షమాపణలు కోరాలి. అలాగే వాళ్ళకి శిక్ష పడితే మామూలు వాళ్ళ మీద కూడా వాళ్ళు దాడులు చేయటం కానీ వారి ఇష్టారాజ్యంగా అధికారాన్ని దుర్వినియోగం చేయటం కానీ చేయకుండా ఉంటారు. అందుకే నేను ఈ కేసు వేయటం జరిగింది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకి, ఒక సెలబ్రిటీకి, ఒక ఆర్టిస్ట్గా ఎంతో పేరున్న నాలాంటి వాళ్ళనే వీళ్ళు హ్యూమిలేట్ చేయాలి, కిడ్నాప్ చేయాలి, నన్ను ఏదో చేయాలని ప్రయత్నించినప్పుడు నేను కూడా సైలెంట్గా ఉంటే ఈ రాష్ట్రంలో ఎంతోమంది అమాయకులు, పేదవాళ్ళు, మరి మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళ జోలికి పోకుండా ఎంత పెద్దవాళ్ళైనా కూడా కోర్టు దండిస్తుంది తప్పు చేస్తే అనేది తెలుసుకోవాలి ఈ ప్రజలు. వాళ్ళు కూడా వాళ్ళకు ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎవరి వల్ల అయినా వాళ్ళు న్యాయస్థానాలని ఆశ్రయించాలి అని చెప్పి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడానికి నేను రావటం జరిగింది. ఈరోజు నేను ఏ నమ్మకంతో